గాయస్ వెళ్దాం, చాపరాయి మీద డ్యాన్స్ వేద్దారండి. అప్పుడు నేనేం చేశానంటే అందరిలాగానే చాలా తహతహ పడ్డాను అనమాట. ఎలాగైనా సరే ఇక్కడ ఈత కొట్టాలి, వీళ్ళందరితో పాటు ఎంజాయ్ చేయాలి అనేసి అయితే నాకు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించి ఇంకా నేనైతే గబగబా చకచక అనుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక స్నానం అనేది చేశాను. స్నానం అంటే స్నానంలా కాకుండా అది ఎలా చేశానంటే ఆ బురద నీటిలో పంది పొర్లినట్టయితే పొర్లాను. సో ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే మీరు నా వ్యూవర్స్ కాబట్టి. చూడండి, నేను వెళ్తా ఉంటే వాటర్ వచ్చేసి అటు అలా పోతా ఉంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా? నేను చెప్పకపోతే మీకు తెలియదు కాబట్టి. సో ఇలా జరిగిందండి మన అరకు దగ్గర ఉండే చాపరాయ. సో అరకుకి చాపరాయికి డిస్టెన్స్ ఎంత అంటే సుమారు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు ఇంతకు ముందు పార్ట్ 2 చూసినట్లయితే